ప్రైజ్ ద లార్డ్. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసినట్ల మనందరికి తెలిసిన సంఘటన. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేస్తున్న ఆ సమయంలో అనేక అద్భుతాలు చేశాడు. అనేక అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. கர்த்தருடைய பரிசுத்த நாம ஸ்தோத்திரம். நமக்கு எல்லாருக்கும் தெரிந்த ஒரு இடம் பாகம் தான் இது. கர்த்தராக இயேசு அவர் ஊழியம் செய்த நாட்கள்ல அநேக அற்புதங்கள் செய்தார். అనేక అద్భుతాలు ఇది ఒక అద్భుతం. ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా విశ్వసించు వానికి సమస్తము సాధ్యము అని కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మాటను చెప్తున్నాడు. ரெண்டு விஷயத்தை இந்த இடத்துல பார்க்கிறோம். முதல் விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் సాధ్యం ఎల్లం కూடும் என்று பார்க்கிறோம். రెండో కార్యము మనం చూసేది శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మీరు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారు, మేము ఎంతగానో ప్రార్థించాము వెళ్ళగొట్టలేకపోయాము, కారణం ఏమని అడిగితే ఈ విధమైన కార్యాలు మీరు చేయాలంటే విశ్వాసముతో కూడుకున్న ప్రార్థన, ఉపవాసంతో కూడుకున్న ప్రార్థన వల్లే చేయగలుగుతారని కూడా ఒక సూత్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించారు. பாருங்க, ரெண்டு விஷயத்தை சொல்லியிருக்கார். விசுவாசிக்கிறவனுக்கு எல்லாமே கூடும். இவ்விதமான பிசாசுகளை இவ்விதமான காரியங்களை செய்ய அதிகமான ஜெபங்களும் ఉపవాసமும் தேவை என்று కూడా சொல்லுகிறார். ఇది ఒక భాగం ఇలా ఉంటే, ఇంకొక వైపు చూసినప్పుడు అక్కడ బాధపడుతున్న ఆ తండ్రి తన కొడుకుని తీసుకొచ్చి బాగవుతుందని శిష్యుల చేతికిస్తే వాళ్ళు ఏం చేయలేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన వెంటనే, ఇదిగో ప్రభువా మీ శిష్యులొద్ద నేను తీసుకొచ్చాను, వాళ్ళు బాగా చేయలేకపోయారు అని చెప్పి, నేను విశ్వసిస్తున్నాను, నాలో అవిశ్వాసం ఉంటే క్షమించు అని కూడా ప్రభు యొద్ద వచ్చి கோருకుంటున్నాడన్నమాట. பாருங்க, ஒரு பக்கம் இப்படி இருந்தா, மற்றொரு பக்கம் பார்க்கும்போது அந்த பிசாசு பிடித்த அந்த பிள்ளையோடைய தகப்பன் சீஷர்களிடத்துல கொண்டு வந்து சீஷர்கள் சுகப்படுத்த முடியாத போன காரணத்தினால இயேசுவின் அண்டை வந்து, நான் விசுவாசிக்கிறேன், என்னுடைய అవిశ్వాసத்தை రక్షిயும் என்று కూడా కేట్టుకొలుகிறாరు. అనేక మార్లు మనం కూడా మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనము చేసుకోలేక మన సొంతంగా ప్రయత్నించామన్నమాట. శిష్యుల్లాగా మనమే ప్రయత్నించి విఫలమైపోతుంటే చివరికి మళ్ళీ ప్రభు యొద్ద నిస్సహాయ స్థితిలో వెళ్ళాలన్న ఒక మనసు ఎప్పుడొస్తుందంటే, మనం అన్ని ట్రై చేసి ప్రతి కోణమున ట్రై చేసి ఏ ఒక్క కార్యం జరగకపోతే దేవుడే ఇక దిక్కు, యేసుక్రీస్తే నా జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు అన్న ఒక నమ్మకం ఎప్పుడొస్తుందంటే, ప్రతి భాగాల్లో ప్రతి ఏరియాస్‌లో మనం వచ్చి మనము ఒకసారి పరిశీలించి ట్రై చేసిన తరువాతే వస్తుందండి. பாருங்க, அந்த பிள்ளையோடைய தகப்பன் எத்தனை இடத்துக்கு யார் இடத்தெல்லாம் கொண்டு போனாங்களோ தெரியல. ஆனா கடைசியில எது ஒன்றும் வேலை செய்யாக்காட்டி இயேசு கிறிஸ்துவின் அண்டை வந்தால் நடக்கும் என்கிற ஒரு விசுவாசம் அவனுக்குள்ளாக வந்தது. அதே போலதான் நம்ம கூட இருக்கிறோம்ல. நமக்களுடைய வாழ்க்கையில வருகிற சோதனையா இருக்கட்டும், வேதனையா இருக்கட்டும், வருத்தமா இருக்கட்டும், நமக்கு தெரிந்த எல்லாவற்றையும் நாம உபயோகித்து பார்த்து, எல்லாவற்றையும் செய்து பார்த்து, ட்ரை செய்து కడైసీలో ఏదో ఒంடும் వేల చేయబిట్టాలు యేసు గిట్ట వరుகிறது தான் நம்மளுடைய వழకమా కూడా இருக்கிறது. ఈరోజు మన ప్రార్థనలు లేకపోతే మనము విడుదల పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా మనమే ఏదో ఒకటి చేసి ఈ విషయాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతామన్న ఒక నమ్మకం మనలో ఎక్కడో ఒక చోట ఉంటూ ఉందన్నమాట. నాకు తెలిసి నేను ఏవైనా చేస్తే నా జీవితాన్ని మార్చుకోగలుగుతానన్న ఒక 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 చెప్పుకోకపోతే కూడా మన హృదయంలో ఎక్కడో ఒక స్థలంలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. பாருங்க, நம்ம வாயின் வார்த்தையினால சொல்லாவிட்டாலும் நம்மளுடைய உள்ளத்துல எங்கேயோ ஒரு பாகத்துல நான் என்னுடைய வாழ்க்கையை நடத்தி கொள்ள முடியும் என்கிற ஒரு விசுவாசம், ஒரு సెల్ఫ్ కాన్ఫిడెన్స్ நமக்குள்ள இருந்துகிட்டே இருக்கிறது. ఎంతకాలము మనం మన హృదయంలో నేను చేసుకోగలుగుతాను, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను, ఈ ఈ యొక్క కార్యమంతా కూడా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అని ఆలోచిస్తుంటామో అంతకాలము యేసుక్రీస్తు తన క్రియలు చేయడం వచ్చి ఆలస్యమైపోతుందని కూడా మనము గమనించాలి. எத்தனை நாட்கள், எத்தனை காலம் நாம் என்னுடைய வேலையை நானே செய்து கொள்ள முடியும் என்று நினைத்து கொண்டிருக்கிறோமோ அத்தனை காலமாக கர்த்தராகிய இயேசு దూరமாக தான் இருப்பார், அவர்கிட்ட வரமாட்டார். ప్రభువైన యేసుకు ఒక అలవాటు ఉంది. ఎవ్వరు ఏం చేయలేరు అని
వదిలేసిన వారి అటువంటి కార్యాన్ని ఆయన తీసుకొని అద్భుతం చేసి తన నామమునకు దేవుని నామమునకు మహిమ కలిగిస్తాడన్నమాట. ஆண்டவருக்கு ஒரு பழக்கம் இருக்கிறது இயேசு சுவாமிக்கு. எல்லோராலும் கைவிடப்பட்டு இனி ஒரு சான்ஸே இல்ல என்று சொல்லுகிறத வந்து தூக்கி எடுக்கிறது தான் அவருடைய வேலை. அப்படி செய்கிறதுனால தான் அவருடைய நாமத்திற்கும், పిதாவின் నామத்திற்கும் మహిమ ఉంటాகிறது. ఈ ఉదయ కాలంలో మనము ఈ తండ్రి ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడో తన అబ్బాయినొచ్చి ఇంక బాగు చేయాలని, అలా మనం కూడా ఈ లోకంలో పరిగెత్తామనమాట. మన ఆయుష్కాలంలో మనందరం కూడా మన సొంత తెలివితేటల మీద ఆధారపడి ఇక్కడికెళ్తే, అక్కడికెళ్తే, ఇలా చేసుకుంటే, అలా చేసుకుంటే అన్న మనుషుల పద్ధతులను వచ్చి మనం ఎక్కువ పాటించాము. పాటించి చివరికి ప్రతిఫలము రాక నిస్సహాయ స్థితిలో ఉంటే బాధపడుతున్నాం. பாருங்க நாம் கூட இந்த தகப்பன் வந்து எப்படி தன்னுடைய பிள்ளையை பல இடத்துக்கு கொண்டு போய் ஒரு சுகத்துக்காக தேடினார். அதேபோல நம்மளுடைய வாழ்க்கையில வருகிற பிரச்சனைகளுக்காக கூட நாம் வந்து பல இடங்களுக்கு, பல மனிதர்கள்கிட்ட போய், பல இடத்துக்கு போய் நம்மளுடைய அறிவை வைத்து ஏதாவது ஒன்று சாதிக்க வேண்டும் என்று சொல்லி நாம் யோசித்திருக்கிறோம். ஆனால் జయం వందது கிடையாது. ఆ గ్రహింపు ఒక క్రైస్తవునిలో, ఒక క్రైస్తవురాల్లో ఎప్పుడు వస్తుందో, నా ప్రభువే నా జీవితాన్ని మార్చగలడు. నా యేసుక్రీస్తే నా జీవితాన్ని నా ప్రభు ఒక్కడే మార్చగలడు అన్న ఒక నమ్మకం, దృఢమైన నమ్మకం ఎప్పుడొస్తుందో, ఆ రోజు దేవుని క్రియలు మీలో, నాలో ప్రారంభించడానికి దేవుడొచ్చి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. பாருங்க, நம்மளுடைய வாழ்க்கையில எப்போ என்னால எதையுமே செய்ய முடியாது, என்னுடைய ஆண்டவர் தான் என்னுடைய வாழ்க்கையில ஏதாவது ஒரு காரியத்தை செய்ய முடியும் என்கிற நம்பிக்கை வருகிறதோ, அன்றைக்கு தான் தேவன் கிரியை செய்வார். మానవులైన మనకొచ్చి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, మనం ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు ఏదో క్రియ చేసి మార్చుకోవాలి అన్న ఒక మనసు మనలో ఉంటూ ఉంటుందన్నమాట. అది తప్పు కాదు. కానీ దేవుని యొద్దకొచ్చినప్పుడు అది అలా చేయడం వల్ల పనులు జరగవు. ఆయన మీద సంపూర్ణంగా మనం ఆధారపడి విశ్వాసం ఉంచాలంటే మన మీద 0% విశ్వాసం ఉండి దేవుని మీద 100% విశ్వాసం కలగాలి. பாருங்க, மனுஷர்களாக இருக்கிற நமக்கு வந்து எப்பவுமே நமக்கு கற்றுக் கொடுத்ததுன்னா, நம்மளுடைய வாழ்க்கையை நாம் ஏதாவது செய்து மாற்றிக்கொள்ளணும். ஏதோ ஒரு பணியை செய்து கொண்டே இருப்போம். ஆனா கர்த்தர்கிட்ட வரும்போது அந்த வேலை கிரியை செய்யாது. முழுமையாக 100% அவரை விசுவாசித்து, நாம வந்து நம்ம மேல வைத்திருக்கிற விசுவாசம் பூஜ்யமாக மாற வேண்டும். Jesus want people who come to him in a helpless way and fall on his feet and say, Lord, I trust in you. Take me through this path. It's so difficult for me to cross, but you can help me to cross. And then Jesus will carry you on his shoulders and take you to the other side. ప్రభువా, నేను ఇంకా నా జీవితంలో ఏం చేసుకోలేను. నేను ఒక డెడ్ ఎండ్‌కి వచ్చేసాను. ఇంక ముందు అడుగు ఎత్తి నేను ఒక అడుగు పెట్టుకోవడానికి కూడా నాకు శక్తి లేదు. నాకు తెలివి లేదు అన్న ఒక నిస్సహాయ స్థితికి ఎప్పుడొచ్చి క్రిందకి పడిపోతామో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన హస్తంలో మనల్ని తీసుకొని ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట. என்றைக்கு நாம் வந்து ஆண்டவரே, இனி என்னால எதையுமே செய்ய முடியாது, என்னுடைய வாழ்க்கைய வந்து நான் முழுமையா அர்ப்பணிக்கிறேன் என்று சொல்லி இயேசு கிறிஸ்துவின் பாதத்தின் மேல விழுகிறோமோ, அன்றைக்கு அவர் நம்மை தூக்கி தன்னுடைய தோள் மேல வைத்துக்கொண்டு நடத்தி கொண்டு పోవాர். ఈ తండ్రి అనేక స్థలాలు తిరిగాడు. చివరిగా యేసయ్య శిష్యుల యొద్దకు కూడా వచ్చాడు. కానీ శిష్యులు కూడా సహాయం చేయలేకపోయారు. இந்த தகப்பன் அநேக இடங்களுக்கு போனார். கடைசியா தன்னுடைய சீஷர்களிடத்துல கொண்டு வந்தார். ஆனால் சீஷர்களும் அந்த பிள்ளைய வந்து சரிப்படுத்த முடியல. మనము ఈ లోకమంతా కూడా వెతుకుండొచ్చు. మనకు ఎటువంటి సహాయం దొరకలేదు. చివరిగా దేవుని బిడ్డలు, దేవుని సేవకుల యొద్దకు వచ్చినప్పుడు కూడా కొన్ని పరిష్కారాలు, కొన్ని సమస్యలకు మనకు ఒక விடுதல கலுகకపోవచ్చు. இந்த உலகமெல்லாம் திரிந்து கூட கடைசியாக தேவனுடைய பிள்ளைகளோ, ஊழியக்காரர்களோ, விசுவாசிகளிடத்துல வந்து நம்மளுடைய பிரச்சனையை சொல்லி ஜெபித்தப்ப கூட அதுக்கு ஒரு சரியான విడై వరామలు இருக்கலாம். ప్రతి ఒక్కరు ఏ ఒక్క విషయంలో మనకు సహాయం చేయలేని ఒక స్థితి కలిగినప్పటికీ, ఒక్క ప్రభు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన వచ్చినప్పుడు కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. யார்
நம்மை கைவிட்டாலும், யார் நமக்கு உதவி செய்ய முடியாமல் போனாலும், கடைசியாக ஒருவர் இருக்கிறார். அவர் யாரையும் தள்ளிவிட மாட்டார். அவர் பேர் தான் இயேசு. அவர்கிட்ட வரும்போது అద్భుతం நடக்கும். యేసుక్రీస్తు యొద్దకు ఆ వ్యక్తి వచ్చి, ఆ తండ్రి వచ్చి సహాయం కోరుకున్నప్పుడు యేసయ్య ఒకటే మాట చెప్పాడు. "నువ్వు విశ్వసించగలిగితే విశ్వసించు వానికి సమస్తము సాధ్యము" అని చెప్పాడు. பாருங்க, ஆண்டவராகிய இயேசுவின் அண்டை அந்த தகப்பன் வந்து, "ஆண்டவரே எனக்கு உதவி செய்யுங்கோ" என்று கேட்ட உடனே, ஆண்டவர் முதலாவது குடுத்த ஒரு கட்டளை, "நீ విశ్వాసిக்க முடிந்தால், విశ్వాసిக்கிறவனுக்கு ఎல்லாம் కూடும்." ఈరోజు ఈ విషయము మనం మరల ఎక్కువ వింటూ ఉన్నామనమాట. విశ్వసించాలి, విశ్వసించాలి. కానీ ఎలా విశ్వసించాలి? వేటిని విశ్వసించాలని కూడా మనకు తెలియాలి. இந்த நாட்கள்ல நாம் வந்து விசுவாசம், 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 விசுவாசம் என்கிற அநேக செய்தி, அநேகர் பேசுகிறத கேட்கிறோம். ஆனா எதை విశ్వాసిக்கணும், எப்படி విశ్వాసిக்கணும்? విశ్వాసము ఎప్పుడు నిరీక్షణతో కూడుకున్నదనమాట. ఓపిక, నిరీక్షణ కూడా విశ్వాసంతో కలిసి రావాలి. பாருங்க, విశ్వాసத்தோட நமக்கு வந்து நம்பிக்கையும், பொறுமையும் కలందు వర வேண்டும். ఈ రోజుల్లో మనకు కలిగేదేంటంటే, ఒక్క విషయం మీద మనం ఎక్కువ ఎంఫసిస్ చేయడం వల్ల, మరొక విషయాన్ని వచ్చి వదిలిపెట్టేస్తుంటాం. இந்த நாட்கள்ல நமக்கு நடக்கிற விஷயம் என்னவென்றால், ஒரு காரியத்து மேல் நம்ம அழுத்தத்தை அதிகமா குடுக்கறனால, மற்றொரு காரியத்தை விட்டு విడుவோం. బైబిల్ ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందండి. విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిలు నిరీక్షణ, నమ్మకం గురించి కూడా మాట్లాడుతుందన్నమాట. నిరీక్షణ అంటే ఇంకా ఎదురు మనం ఎదురు చూస్తున్న కార్యాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యాలకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు కలుగుతుందంటే, విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు. నిరీక్షణ కావాలి. ఎందుకంటే అది ఆలస్యం అవ్వొచ్చనమాట. కొన్ని విషయాలు ఆలస్యం అవుతుంటే మనలో నిరీక్షణ కలగకపోతే విశ్వాసం వచ్చి నిలబడుకోలేదు. பாருங்க, ஆண்டவராகிய இயேசு வரப்போகிறார். அவர் 2வது வருகை இருக்கிறது என்றால், அது நான் விசுவாசிச்சு இன்றைக்கு ஜெபிச்சுட்டு நாளைக்கு நடக்கிற விஷயம் கிடையாது. அதற்கு எனக்கு நம்பிக்கை தேவை. நான் எதிர்பார்க்கணும். ஆண்டவர் வந்து நான் நம்பிக்கையா இருக்கும்போது ஒரு நாள் ఆండవర్ చెయ్యపోகிறார். విశ్వాసం ఎప్పుడు ఇప్పుడే జరగాలి అనుకున్నదే విశ్వాసము. నిరీక్షణ అంటే ఎప్పుడో ఒకరోజు జరుగుతుందని నమ్మకంతో ఎదురు చూడడం. விசுவாசம் என்றால் இன்றைக்கே நடக்கும் என்று எதிர்பார்க்கிறது. ஆனால் நம்பிக்கை என்றால் ஒரு நாள் நடக்கப் போகிறது என்று ఎదిర్పార్க்கிறது தான் నమ్మికై. మనము ఏం చేస్తుంటామంటే, విశ్వాసము ఉపయోగించే స్థలంలో నమ్మకాన్ని ఉంచుతుంటాము, నిరీక్షణ ఉంచుతుంటాము. నిరీక్షణ ఉండవలసిన సందర్భాల్లో విశ్వాసాన్ని కలిగి ఉంటాము. మనకు ప్రతిఫలం రాదు. பாருங்க, நம்ம என்ன செய்துகிட்டு இருப்போம்? விசுவாசிக்க வேண்டிய இடத்துல நம்பிக்கை உள்ளவர்களாக இருப்போம். நம்பிக்கை வைக்க వేண்டிய இடத்துல విశ్వాసిத்துக் கொண்டிருப்போம். దేవుని వాక్యంలో చెప్పబడిన ఏ ఒక్క విషయమైనా దేవుని చిత్తమని తెలిసినప్పుడే మనం విశ్వసించగలుగుతామండి. பாருங்க, கர்த்தருடைய வசனத்துல சொல்லப்பட்ட எந்த ஒரு விஷயம் ஆக இருந்தாலும் நாம் விசுவாசிக்க வேண்டும் என்றால், முதலாவது அது தேவனுடைய சித்தம் என்று நமக்கு தெளிவாக தெரிந்து கொண்டிருக்க வேண்டும். రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం అలాగే చెప్తుంది. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనకు విశ్వాసం అనేది ఎక్కువ కలుగుతుంటుంది. విశ్వాసంలో తక్కువ ఉన్నామా, వాక్యం ఎక్కువ చదవాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఈ రాయబడిన వాక్యాలను చదివి ధ్యానించినప్పుడు హృదయంలో దేవుడు విశ్వాసాన్ని దయచేస్తూ ఉంటాడు. இன்றைக்கு விசுவாசத்தில் குறைவுள்ளவர்களாக இருக்கிறோமா? ரோமர் 10ஆம் அதிகாரம் 17வது வசனம் சொல்கிறது, நீங்கள் வசனத்தை வாசிக்க வாசிக்க தேவனுடைய வார்த்தை கேட்க கேட்க உங்களுக்குள்ளாக విశ్వాసం ఉండాగివిடும் என்று சொல்லியிருக்கிறது. మొట్టమొదటిగా ఇది దేవుని చిత్తము అని తెలిస్తే తప్ప నాలో విశ్వాసము రాదు. முதலாவது இது தேவனுடைய சித்தம் என்று தெரிந்தால் ஒழிய எனக்கு విశ్వాసం వరాదు. ఈరోజు అనేకులు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, దేవుడు నన్ను గమనిస్తున్నాడా? దేవుడు నన్ను చూస్తున్నాడా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? వాళ్ళకు నమ్మకం లేదనమాట. ఎలా నాకు ఏమి అనిపించడం లేదు. దేవుడొచ్చి నాతో ఉన్నట్లు నేను ఫీల్ చేయడం లేదు అనేసి కూడా ఎక్కువ వాళ్ళు அபநம்மகாన్ని తెలియజేస్తున్నారు. இன்னைக்கு பாருங்க, அநேகரோடு பேசும்போது நான் பார்க்கிறேன், அவங்களுக்குள்ள ஆண்டவர் என்னை பார்க்கிறாரா? ஆண்டவர் என்னோடு கூட இருக்கிறாரா? என்னை கவனிக்கிறாரா? அவர் என்னோடு கூட இருக்கிறதை என்னால ఉணர முடியல. இதெல்லாம் சொல்லிக்கிட்டு இருக்கிறாங்க. కారణం ఏంటంటే, వాక్యంలో రాయబడిన విషయాన్ని వాళ్ళు విశ్వసించక దేవుని చిత్తాన్ని ఎరగలేదన్నమాట. రాయబడిన వాక్యం ఏం చెప్తుంది? నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయను.
నేను నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నీ పాపములన్నీ కూడా నేను కొట్టివేశాను. నా వీపు వెనుక వేసేసి, ఇదిగో నేను నిన్ను తీసుకున్నాను. నా అరచేతిలో నేను ఉంచుకొని ఉన్నాను. తల్లి మరచినా నిన్ను మర్చిపోను. ఇవన్నీ దేవుడే చెప్పాడు. ఈ వాక్యాన్ని చదివి విశ్వసించకుండా ఏదో ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఫీలింగ్ వచ్చి ఎప్పుడు విశ్వాసానికి విరుద్ధమైనదండి. ఫీలింగ్‌తో పని చేస్తే మీరు ఫీలింగ్ మీద వెళ్ళిపోతే విశ్వాసము క్రియ చేయదు. ఉదాహరణకు ఇప్పుడు ఒకరు ప్రార్థించుకున్నారనుకోండి స్వస్థత కొరకు. వాళ్ళు వెంటనే చూసేది ఏవన్నా చేంజెస్ వచ్చాయి. రాకపోతే వాళ్ళ విశ్వాసం వెళ్ళిపోతుంది. రాకముందే కలిగింది అని నమ్మడమే விசுவாசம் అన్నమాట. பாருங்க, இப்போ எல்லாரும் வந்து உணர்வு இல்லாவிட்டால் நான் உணர வேண்டும். ஓகே, ஆண்டவர் என்னோட கூட இருக்கிற நான் உணர வேண்டும். உணர்வுகள் வந்து எப்பவுமே ஆண்டவருடைய குடுத்த விசுவாசத்துக்கு விரோதமானது. Feelings are always opposite to faith. Remember that. Feelings are deceptive. Feelings are changing. Feelings are not the true rock on which you can stand. It is faith in the promises of God. தேவன் கொடுத்த வாக்கு தத்தங்கள் மேல விசுவாசிப்பதான். கர்த்தர் சொல்லி இருக்கிறார், நான் உன்னை விடுவதில் உன்னை வந்து கைவிட்டு போகிறதில்ல. நான் உன்னை காப்பேன். நான் உன்னோடு கூட இருக்கிறேன். இதெல்லாம் வசனத்தில் எழுதியிருக்கிறார். உன்னுடைய பாவங்களை நான் வந்து மன்னித்து விட்டேன். இந்த வார்த்தைகளை விசுவாசிக்காம போகிறனால, இப்ப நான் வந்து ஃபீல் பண்றதுக்கு முயற்சி பண்ணா, ఎன் కూడా ఆండవర్ இருக்கிற మారి ఫీలింగ్ இல்ல. ఇంకా చెప్పుకోవాలంటే ఈరోజు నేను ఇలా వాక్యం చెప్తుంటే నాకు ఏది ఫీల్ అవ్వడం లేదు. కానీ వాక్యము చెప్తుంటే దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. இன்னும் சொல்ல வேண்டும் என்றால், இன்றைக்கு வசனத்தை எடுத்து இன்றைக்கு எனக்கு சொல்லும்போது ஒரு அனாயிண்டிங் நான் வந்து ஃபீல் பண்ணல. ஆனாலும் ஆண்டவர் கிரியை செய்கிறார். ఎప్పుడు నాకు ఒక ఫీల్ కలగాలి అనుకోవడము దేవుని సన్నిధిని కూడా అనుభవించడానికి మనమేమనుకుంటాం, ఒక మంచి ఫీల్ ఉంటే దేవుని సన్నిధి ఉంది. ఫీల్ లేకపోతే దేవుడు లేదు. అలా కాదండి. కీర్తనలు 139 ప్రతి స్థలములో వ్యాపరించాను. యెహోవా హస్తము ఎక్కడ వెళ్ళినా నాతో పాటు ఉంది. ఆ వాక్యాన్ని నమ్మడం అన్నమాట. దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడు. దేవుడు నేను నడుస్తుంటే నన్ను గమనిస్తున్నాడు. ఎల్రోయి నన్ను చూచే దేవుడు ఈరోజు కూడా చూస్తున్నాడు. నన్ను గమనిస్తున్నాడని விசுவசிச்சதன் ద్వారా దేవుని క్రియలు జరుగుతాయి. பாருங்க, நம்ம வந்து ஆண்டவருடைய சந்நிதி வருகிறது என்றால், நம்ம ஏதாவது கொஞ்சம் நடந்துச்சுன்னா, அந்த இடத்துல அப்படி ஏதாவது ஒரு ஃபீலிங் வந்துச்சுன்னா தான் ஆண்டவர் வந்துட்டார்ன்னு நெனைக்கிறோம். அது ரொம்ப தவறான ஒரு நம்பிக்கை. நீங்க ஃபீல் பண்றனால ஆண்டவர் வர்றதும் கிடையாது, வராம போகிறதும் கிடையாது. ஆண்டவர் தன்னுடைய வசனத்துக்கு உண்மை உள்ளவர். சங்கீதம் 139ல சொல்லியிருக்கிறார். நான் எல்லா இடத்திலும் நிறைந்து, எல்லா ஸ்தலத்திலும் இருக்கிறேன் என்று கூட அவர் சொல்லியிருக்கிறார். பாதாளத்துக்கு போனாலும், வானத்தில ஏறினாலும், కర్తరుடைய కరం என்னோடு கூட இருக்கிறது. దేవుడు తన వాక్యాన్ని అన్నిటికంటే పైగా ఆయన హెచ్చించాడండి. ఆండవర్ அவருடைய వసనத்தை எல்லாவற்றுக்கும் மேலாக உயர்த்தினார். ఈరోజు ఒకవేళ దేవుని వచ్చి మీరు మీ జీవితంలో క్రియ చేస్తున్నాడని మీకు తెలియకపోవచ్చు. అలా క్రియ చేస్తున్నాడో లేదో మీరు ఆ యొక్క ఫీలింగ్ మీలో లేకపోవడం వల్ల దేవుడు క్రియ చేయడం అని చెప్పకూడదనమాట. ఆయన సైలెంట్‌గా క్రియ చేస్తూ ఉంటాడు. చాలా నెమ్మదిగా దేవుని క్రియలు మనలో జరిగిపోతూ ఉంటాయి. మనం విశ్వసించాలి. பாருங்க, இன்றைக்கு ஆண்டவர் நமக்குள்ள கிரியை செய்கிறார் என்றால், அது நம்மனால ஒருவேளை அத வந்து நம்ம உணர முடியாது, ஃபீல் பண்ண முடியாது. ஆனால் கர்த்தர் நமக்குள்ளாக அவர் வந்து ஆ వేలైகளை செய்து கொண்டே இருக்கிறார். విశ్వసించు వానికే సమస్తము సాధ్యం. ఏది విశ్వసించాలి? రాయబడిన కార్యాన్ని విశ్వసించాలి. பாருங்க, விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும். எதை விசுவாசிக்க வேண்டும்? எழுதப்பட்ட కార్యத்தை విశ్వాసిக்க வேண்டும். ఇప్పుడు ఒక పాపం చేశారనుకోండి. పాపం ప్రభువా నేను చేశాను పశ్చాత్తాపపడి దేవుడిని అడిగారు. ఆ పాపం వెళ్ళిపోయిందని మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు పాపం వెళ్ళిపోయిందని? ఎలా వెళ్ళిపోయిందండి? ఎలా దేవుడు కొట్టేసాడండి? ఎక్కడ ఆ రక్తం ఎలా మిమ్మల్ని కడిగింది మీకు తెలుసా? యేసుక్రీస్తు రక్తం మీ మీద వచ్చింది తెలుసా? మిమ్మల్ని కడిగిందా? మీరు పవిత్రులయ్యారా? మీలో పాపం లేకుండా యేసుక్రీస్తు రక్తం చేసిందా? అని అడిగితే మనకొచ్చి సూటిగా జవాబు లేదనమాట. ఎలా చేశాడు? ఎక్కడ జరుగుతుంది? కొందరొచ్చి నాకొచ్చి ఒక నెమ్మది అనిపించిందంటారు. ప్రతి సమయము అలా నెమ్మది కూడా అనిపించాలని కూడా రూల్ ఏం లేదు. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వాటిని విడిచిపెడితే దేవుడు మన పాపాల్ని తీసేస్తున్నాడు అని నమ్మడానికి ఆధారం ఏంటంటే 1 యోహాను 1 అధ్యాయం 9వ వచనం. నీ నోటి ద్వారా నీ పాపములను ఒప్పుకోలు చేసుకొని నువ్వు వదిలిపెడితే దేవుడు కటాక్షించి నీ పాపాన్ని క్షమించి తన రక్తముతో కడిగి పవిత్రపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు కనుక దేవుడు చేస్తాడు. నమ్మకస్తుడని నమ్ముతున్నాము. నమ్మడం ద్వారా నా పాపం వెళ్ళిపోయిందని కూడా విశ్వసిస్తున్నానే కానీ నాకు ఎలా వెళ్ళిపోయింది, ఎలా తీసేస్తాడు ఇంతవరకు తెలియదు.
பாருங்க, என்னுடைய பாவத்தை ஒருவன் செய்தால் பாவத்தை எப்படி மன்னிக்கிறார் என்று கேட்டால், அவர் இயேசு கிறிஸ்துவின் மூலமாக ரத்தம் எப்படி வந்து கழுவுகிறது என்று கேட்டால் நமக்கு தெரியாது. எப்படி அந்த ரத்தம் கழுவுகிறது? யாருக்காவது தெரியுமா? எனக்கு தெரியாது. எப்படி இயேசுவின் ரத்தம் கழுவுகிறது? எப்படி என்னை சுத்திகரிக்கிறது? எனக்கு தெரியாது. சில நேரங்களில் நமக்கு ஒரு ஒரு நல்ல ஒரு சந்தோஷமா இருக்கிற மாரி இருக்கும். இல்லாவிட்டால் ஒரு சமாதானம் வந்த மாரி இருக்கும். அதெல்லாம் நல்லது. ஆண்டவர் சில நேரத்தில குடுப்பார். ஆனா எப்பவுமே அப்படித்தான் குடுத்துக்கிட்டு இருக்கணும்னு சொல்லி எந்த ஒரு ரூல் கிடையாது. ஆனா எப்படி நமக்கு தெரியும் நம்மளுடைய பாவம் மன்னிக்கப்பட்டு நாம் வந்து மனம் திரும்பி இருக்கிறோம். இயேசுவின் நாமத்தை விசுவாசித்து இருக்கிறோம். அதை விட்டு இருக்கிறோம். விலகி இருக்கிறோம். 1 யோவான் 1 அதிகாரம் 9வது வசனத்தின்படி நாம் வாயினால் அறிக்கை செய்தால் அவர் நம்மளுடைய பாவங்களை கழுவி நம்மை சுத்திகரிக்க நம்பிக்கையுள்ளவராக இருக்கிறார் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. అదే విధంగా అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం బాగవుతుందంటే ఎలా తెలుసంటే అది ఏదో ఎప్పుడో ఒకసారి దేవుడు చేస్తాడు వెళ్ళిపోతుంది. అలా కాదండి. దేవుని వాక్యం చదువుకోవాలి. వాక్యంలో దేవుడు స్వస్థతనివ్వడం ఆయన చిత్తంగా ప్రతి స్థలంలో చెప్పాడన్నమాట. దేవుడు తన మాటను పంపించి స్వస్థపరుస్తున్నాడు. యేసయ్య దగ్గర తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నాడు. సో, ఎప్పుడు మనకు దేవుని చిత్తము నన్ను స్వస్థపరచుట అని 100% తెలుసు. దేవుని చిత్తమైతే చేస్తాడేమో అనుకుంటే జరగదండి. దేవుని చిత్తమైతే అంటే అక్కడ అనుమానం అంటూ ఉందన్నమాట. క్లారిటీ లేదు. కొన్ని విషయాల్లో అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఊరికెళ్ళాలా, ఈ పని చేయాలా అంటే అది దేవుని చిత్తం మీకు ఇంకా దేవుడు చూపించకపోతే అప్పుడు దేవుని చిత్తమైతే అని చెప్పాలి. ఆ స్థలానికి వెళ్దాం, అలా చేసుకోవచ్చని. కానీ దేవుడు చూపించాక క్లారిటీగా తన వాక్యంలో చూపించిన తరువాత మనకు దేవుని చిత్తమైతే అని చెప్పడం చాలా పెద్ద పొరపాటు. பாருங்க ஒரு விஷயம் வசனத்துல எழுதப்படாம இருந்தால், ஒரு இடத்துக்கு நீங்க போகணும், வேலை செய்யணும்னு நினைக்கிறீங்கோ, அது தேவ சித்தமோ இல்லோ தெரியல. அப்ப நீங்க சொல்லலாம் தேவ சித்தமாக இருந்தால். కానీ స్వస్థతను అందడము దేవుని చిత్తమని పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రాయబడిన తరువాత కూడా మనము ఆ రోజు ఆ అనారోగ్యంతో వచ్చిన కుష్ఠరోగి ప్రార్థించుకున్నాడు. ప్రభువా! నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచన్నాడు. ఆ ఆ లెపర్స్ ప్రేయర్ మనం ఈరోజు కూడా చేస్తున్నామనమాట. వానికి తెలియదు దేవుని వాక్యం తెలియదు. దేవుని చిత్తమైతే అంటే మొట్టమొదటిగా ప్రభు ఏం చేశారంటే అతన్ని ముట్టి తన మనస్సును మార్చాడు. నా చిత్తం ఉంది అని చెప్పాడు. ఫస్ట్ నేర్చుకో. అలా చెప్పడం ద్వారా అతనికి విశ్వాసం చిత్తం అంటే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. கர்த்தருடைய சித்தம் என்று சொல்லும்போது, அந்த 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 குஷ்டரோகி வந்து சொன்னான், "ஆண்டவரே உமக்கு சித்தமா இருந்தா என்னை சுத்தமாக்கும்." அப்போ அவனுக்கு தெரியாது. ஆண்டவராகிய இயேசு அவனை கரத்தை தொட்டு என்னுடைய சித்தம் என்று சொன்னார். సిద్ధం என்றால் ఆండవర్ చెయ్య మనం కొండిరుக்கிறார் என்று అర్థం. చూడండి దేవుని చిత్తము అని మనం చెప్పినప్పుడు దేవుడు ఆ విషయాన్ని మీ జీవితంలో చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడని అర్థం. ఆయనకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన శక్తి, జ్ఞానము ప్రతి దాన్ని ఇచ్చి కూడా మన జీవితంలో ఆ కార్యాన్ని చేయడానికి దేవుడు పూనుకున్నాడని అర్థం. ஆண்டவருடைய சித்தம் என்று சொல்லும்போது, அதை நாம் ஏற்றுக்கொள்ளும்போது, கர்த்தர் நம்மளுடைய வாழ்க்கையில அந்த காரியங்களை செய்ய இருக்கிறார் என்று అర్థం. ఇప్పుడు విశ్వసించేవానికి సమస్తము సాధ్యమంటే అన్నీ జరిగిపోతుందా అంటే లేదండి. ఇప్పుడు ఒలింపిక్స్‌లో నంబర్ 1 నేను వస్తాను, నేను విశ్వసిస్తున్నానని చెప్తే నేనెళ్తే గెలవలేను. అది దేవుని చిత్తం కాదు. అదెలా దేవుని చిత్తం అవుతుంది? మనం అనుకున్నది ఊహించిందంటే ఈరోజు ఏం ఏం జరుగుతుందంటే క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి కొన్ని వాక్యాన్ని ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసేసి ఆహ్, అన్నిటికి కూడా దేవుడొచ్చి నన్ను బలపరచు వాని చేత నేను సమస్తము చేయగలనంటే 300 కేజీస్ మనం వెయిట్ లిఫ్టింగ్ చేయగలమా అంటే చేయలేము. దానికి తర్ఫీదు ఉండాలి. అనేక కార్యాలు ఉండాలన్నమాట. సో, అలా కాదు దేవుడు చెప్పింది. దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు బైబిల్‌లో కనబరిచిన వాక్యాలు, ఆయన చిత్తంగా చూపించిన కార్యాలు, మీ జీవితంలో దేవుడిచ్చిన కొన్ని దర్శనాలు, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకంగా చేయాల్సిన కొన్ని కార్యాలుంటాయి. అవి చేయడానికి దేవుడొచ్చి చెప్తున్నాడు. నువ్వు విశ్వసించిన యెడల అవన్నీ కూడా సమస్తము నీకు సాధ్యము. பாருங்க ஆண்டவருடைய சித்தம், ஆண்டவருடைய விசுவாசித்தால் எல்லாம் கூடும் என்றால் நான் போய் ஒலிம்பிக்ல போய் ஃபர்ஸ்ட் பிரைஸ் வாங்க முடியாது. நான் போய் ஒரு 400 கேஜி வெயிட்ட தூக்கிட முடியாது. அதெல்லாம் முடியாத காரியம். நான் அப்படி இந்த விசுவாசிச்சுட்டு நான் போறேன்னா முடியாது. முதலாவது தேவனுடைய வார்த்தையில அவருடைய சித்தம் என்ன வெளிப்படுத்துது அதெல்லாம் வாசிக்கணும். அத வாசிச்சு இந்த வேதத்தில் எழுதப்பட்ட வாக்குத்தத்தங்களை நாம் சுதந்தரிக்கலாம். 2வது உங்களுடைய வாழ்க்கையில ஆண்டவர் சில கனவுகள் மூலமாக, தீர்க்க தரிசனங்கள் மூலமாக சில வார்த்தைகளை கொடுத்திருப்பார். அந்த வார்த்தைகளை நிறைவேற்ற ஆண்டவர் நீங்க விசுவாசித்தா அதை செய்ய எல்லாம் உங்களுக்கு நடக்கும். ప్రైజ్ ది లార్డ్. 2 విషయాలండి. ఒకటి వాక్యంలో రాయబడిన కార్యాలు విశ్వసించినప్పుడు అలాగే జరుగుతాయి మనకి.
రెండవది మన జీవితంలో దేవుడు మనతో ప్రత్యేకంగా చేసుకున్న కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు మనము దేవుడు ఇచ్చిన ఆ నిబంధనలను విశ్వసించి మనము లోబడిన యెడల ఆ కార్యమంతా கூட ఆయన చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు. 2 காரியம் பிரியமானவர்களே, 1 வந்து வேதத்தில் எழுதப்பட்ட வாக்குத்தத்தங்களை நாம் சுதந்தரித்துக் கொள்ளலாம். 2வது உங்களுடைய தனிப்பட்ட வாழ்க்கையில தேவன் கொடுத்த ஒரு தரிசனமா இருக்கலாம், ஒரு தீர்க்க தரிசனமா இருக்கலாம். அதை நீங்க விசுவாசிக்கும்போது, அவைகள் எல்லாம் విశ్వాసిத்தால் நமக்கு సకలமும் కూடும் என்பத நாம் அறிய வேண்டும். ఈరోజు మనకు తెలుసు మనం విశ్వసించిన యెడల మన పాపాలు తొలగిపోతాయి. వ్యాధులు స్వస్థమవుతాయి. శాపాలు తెగిపోతాయి. మరి మనకు ఆర్థికమైన సహాయం మనకు నిస్సహాయ స్థితిలో ఉండి మనం వచ్చి చాలా కష్టాల్లో ఉంటే దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు. ఎక్కడా సిగ్గుపడక మన తలను పైకెత్తి ముఖమును ప్రకాశించగలుగుతాడు. ఎవరు మనల్ని తోసివేసినా, ఎవరు మనల్ని విడిచినా యెహోవా మనల్ని విడవడు. ఇవి మనకు తెలుసు. కొన్ని కొన్ని నిస్సహాయ స్థితిలో అద్భుతాలను కోరుకుంటే అద్భుతం చేయగలుగుతాడు. ఇవన్నీ దేవుని చిత్తం. మనకన్నీ అందరికి తెలుసనమాట. సిలువ ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాలు ఈరోజు మనకు ఉన్నాయి. ఇది నమ్మకుండా ఉండడం వల్ల మనకు జరగడం లేదు. మనం విశ్వసించిన ఎడల అగ్రెసివ్‌గా నమ్మితే మనకు జరుగుతాయి. பாருங்க இன்றைக்கு வசனத்துல நாம் பார்க்கும்போது ஆண்டவர் ஆகிய இயேசுவின் இரத்தத்தினால பாவம் மன்னிக்கப்படுகிறது. அவருடைய தழும்புகளால நாம் குணமடைகிறோம். ஆரோக்கியம் நமக்குள்ளது. நம்மளுடைய வாழ்க்கையில, குடும்பத்தில இருக்கிற சாபங்கள் எல்லாம் முறியுது. இயேசுவின் நாமத்தினால் நமக்கு ஆபிரகாமின் ஆசீர்வாதங்கள் வருகிறது. நம்மளுடைய வறுமையில ஆண்டவர் வறுமையை எடுத்து போட்டு நிறைவான ஆசீர்வாதத்தை, தேவையான ஆசீர்வாதத்தை கர்த்தர் கொடுப்பார். எந்த இடத்திலும் வெட்கப்படாம முகத்தை பிரகாசிக்க செய்து தலையை நிமிர செய்வார். நாம் புறக்கணிக்கப்பட்டாலும் ஆண்டவர் நம்மை ஏற்றுக்கொண்டு வழிநடத்துவார். అద్భుతంగా వేండియ నేరத்துல అద్భుతంగా செய்வார். ఇది வந்து పొదువాగా చేయக்கூடிய కార్యం. ప్రత్యేకంగా మీ జీవితంలో దేవుడొచ్చి, ఓకే, నువ్వు ఈ కార్యాన్ని చెయ్యి నాన్న. ఇక్కడికెళ్ళు. ఈ స్థలము. ఇక్కడ నువ్వు వచ్చి ఒక ఇల్లు కట్టుకో. నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే మీరు విశ్వసిస్తే అది మీకు జరుగుతుంది. అది వచ్చి ప్రత్యేకమైనది. పర్సనల్ అన్నమాట. பாருங்க ஆண்டவர் ஒரு உங்களுக்கு ஒரு அவருடைய தரிசனத்தை வெளிப்படுத்துறப்போ, இந்த இடத்துல ஒரு வீட்டை நீ கட்டிக்கொள். நான் உனக்கு உதவி செய்வேன் என்று ஆண்டவர் பேசிட்டார்னா, நீங்க அப்ப நம்பிக்கையா போய் విశ్వాసిக்கும்போது அந்த కార్యங்கள் நடக்கும். బైబిల్ ఎక్కడా కూడా మీరు గమనించండి. ఎవ్వరు ఒక్కరు కూడా మూఢనమ్మకంగా దేవుడిని నమ్మి ఏ కార్యాలు సాధించలేదు. దేవుని వాక్కు ప్రకారము చేశారండి. வேதத்துல பாருங்க, எங்கேயுமே யாருமே அவங்களுடைய மனதுக்கு இஷ்டமானதை போய் செய்யவில்லை. தேவனுடைய வார்த்தையை பெற்றவர்களாக தான் செய்தார்கள். మోషే వెళ్ళిపోయి ఊరికే ఎర్ర సముద్రం చూసి ఎర్ర సముద్రమా రెండుగా చినిగిపో అని చెప్పలేదు. చీలిపోయేది కాదు. దేవుని యెహోవా వాక్కు కలిగింది. నువ్వు ఇలా చెయ్యి, నేను చేస్తానని దేవుడు ఆయన మాట ఇచ్చాకే చేశాడు. ఏలియా కూడా అగ్ని రా అనేసి ఊరికెళ్ళి నిలబడుకొని హీరో స్టంట్ చేయలేదాయన. అలా చేయడానికి ముందుగానే దేవుడు మాట్లాడు. రేపు పొద్దున్న నువ్వు వెళ్ళు, కార్యాలు ఇలా జరిగిస్తాను, అలా మాట్లాడు అంటే ఆ కార్యం చేసింది. యేసుక్రీస్తు కూడా తనకు నచ్చిన వారిని వెళ్ళిపోయి స్వస్థపరచలేదండి. తండ్రి ఎవరిని చూపించాడో వాళ్ళ యొద్దకే వెళ్ళాడు. వారినే స్వస్థపరిచాడు. అద్భుతాలు చేశాడు. అలా ప్రతి ఒక్క బైబిల్‌లో మనం చూస్తున్న క్యారెక్టరిస్టిక్స్, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అయినా, అక్కడ చేసిన అద్భుతాలైనా దేవుని వాక్యము ప్రకారము. దేవుని వాక్యాన్ని వాళ్ళు పొందుకున్న తరువాత, దేవుని చిత్తమని గ్రహించిన తరువాత విశ్వాసము కలిగెను. విశ్వాసము సమస్తాన్ని చేయడానికి వాళ్ళకు సహాయం చేసింది. வேதத்துல பாருங்க, மோசே சிவந்த சமுத்திரத்துக்கு போய் சும்மா போய் அவரே ஒரு விசுவாசத்தோட சிவந்த சமுத்திரமே 2ஆ கிழிந்து போ என்று சொல்லல. அப்படி சொல்லியிருந்தா நடந்திருக்காது. கர்த்தருடைய வார்த்தை வந்தது. இது மாதிரி நான் செய்ய போகிறேன். அதனால தான் போய் நின்று கொண்டு செய்தார். எலியா வந்து அக்கினியை வானத்திலிருந்து வந்துடுன்னு சொல்லி அவர் சும்மா சொல்லல. தேவனுடைய வார்த்தை உண்டானதுனால தான் செய்தார். இயேசுவானவர் அவருக்கு பிரியமான, இஷ்டமானவங்க எல்லாம் போயிட்டு, வா அவங்களெல்லாம் சுகப்படுத்துறேன். இன்னைக்கு பாருங்க, ஆண்டவருடைய பவரை நான் காட்டுறேன். அப்படி வரல. எந்த இடத்துல தேவை இருந்ததோ, எந்த இடத்துல పితా சொன்னாరో அந்த இடத்துல தான் పోయి செய்ய ఆరంభితారు. గడిచిన దినాల్లో కూడా శ్రీలంకలో మేము వెళ్తే కార్యాలు జరిగాయంటే దేవుని చిత్తము అని గ్రహించి విశ్వసించి వెళ్ళడం వల్లే జరిగింది. ఊరికెళ్ళిపోయి మనమేమో గొప్ప సేవకులమని చూపిస్తే ఏం జరిగేది కాదండి. సిగ్గుచేటు మనకొచ్చి అక్కడ ఏం విఫలమైపోయి వచ్చేస్తుంటామనమాట. దేవుని చిత్తాన్ని ఎరిగి విశ్వాసముతో వెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. கடந்த நாட்கள் நாங்க இலங்கைக்கு போனோம். இலங்கைக்கு போயிட்டு நாங்க ஏதோ ஒரு எங்களுடைய திறமையை காட்ட வந்திருக்கிறோம், பலனை காட்ட வந்திருக்கிறோம்னு நினைச்சிருந்தா ஒன்றுமே செஞ்சிருக்க முடியாது. ஒரு சின்ன புல்லை கூட அசைத்திருக்க முடியாது. அந்த இடத்துல தேவ சித்தத்தை அறிந்து இது தேவனுடைய சித்தமா இருக்கிறது என்று சொல்லி போய் செய்தாதான் நடக்க முடியும். அதை வந்து செய்ய முடியும். ఈరోజు కూడా
దేవుడు విశ్వసించు వానికి సమస్తము సాధ్యమనేసి మనస్సుకు వచ్చినవన్నీ కూడా నేను విశ్వసిస్తున్నాను. నాకు జరగలేదని చెప్పొద్దండి. అలా కాదు. మొట్టమొదటిగా స్పష్టమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేస్తేనే ఆ విశ్వాసం కూడా సఫలమవుతుందన్న కార్యాన్ని ఈరోజు ఈ బ్యాలెన్స్ ఎప్పుడు క్రైస్తవ సంఘంలో వస్తుందో అప్పుడే విశ్వాసానికి ఉన్న విలువ అనేది పెరుగుతుందండి. ఈరోజు విశ్వాసించండి, లేకపోతే విశ్వాసం వచ్చి ఎక్కువ అబ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, వాళ్ళ సొంత ఆలోచనలు, ఇష్టాలు చేసుకోవడానికి దేవుడిని వాడుకుంటున్నారు. అది అలా జరగదు. యూ కెనాట్ యూజ్ గాడ్. ఓన్లీ గాడ్ కెన్ యూజ్ యూ. అర్థమవుతుంది. యూ కెనాట్ యూజ్ గాడ్. యూ అండ్ ఐ కెనాట్ యూజ్ గాడ్. இட் இஸ் ஓன்லி ஹோலி ஸ்பிரிட் ஹூ கேன் யூஸ் அஸ். இன்றைக்கு பாருங்க விசுவாசம் என்கிற பேர்ல நிறைய தோல்வி நடந்துட்டு இருக்கு. என்னன்னா, அவங்களுடைய சொந்த மனசுல இருக்கிற ஆசையை நிறைவேற்றும்படியாக தேவனை விசுவாசிக்கிறேன் என்று சொல்லுகிறனால காரியங்கள் நடக்காம போறனால விசுவாசம் வந்து ஆண்டவர் எதுவும் செய்யறது இல்லைன்ற மாதிரி வருகிறது. அப்படி கிடையாது. ஆண்டவர் உங்களுக்கு வாக்குத்தத்தம் பண்ணி இருக்கணும். ஆண்டவர் உங்களோட பேசி இருக்கணும். ஆண்டவர் உங்களுக்கு வெளிப்படுத்தி இருக்கணும். உங்களுக்கு தெளிவா தெரியணும். ஆண்டவர் இந்த காரியத்தை செய்ய அவர் மனம் இருக்கிறார் என்று தெரியணும். చూడండి, ఒక వ్యక్తి దగ్గరెళ్లి మీరు ఊరికే సహాయం అడిగితే చేసేస్తాడు కాదు. వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? వాళ్ళకు మనస్సుందా? మనల్ని నమ్మగలుగుతున్నారా? అవన్నీ తెలిసి మీరెళ్లి అడిగితే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక సొంత కుటుంబంలో వెళ్లి మనం ఒక డబ్బులు మనకింత కావాలని అడిగినప్పుడు ఛాన్సెస్ ఎక్కువుంటుంది. మనకు తెలుసు వాళ్ళు మనకు సహాయం చేస్తారని. ఎవరో ముఖం తెలియని ఒక వ్యక్తి వద్దకెళ్లి నాకు 10,000 ఇవ్వంటే ఇస్తారా? ఇవ్వరండి. జరగదు. అదే విధంగా దేవుని మనస్సు, దేవుడు ఈ కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? తెలిసి చేయాలి గనక. కానీ దేవుని చిత్తము కానిది చేసుకోవాలనుకున్నది చాలా பெரிய பொறப்பாட்டనమాట. பாருங்க, நம்மளுடைய வீட்ல இருக்கிறவங்க ஒருத்தங்கிட்ட போய் நம்ம கொஞ்சம் காசு கேட்கணும்னா, நமக்கு தெரியும். இவங்க நமக்கு உதவி செய்வாங்க. அவங்களுக்கு நமக்கு ஒரு நல்ல உறவு இருக்கு. அவங்க குடுப்பாங்க. யாரோ முகம் தெரியாத ஒரு ஆள போயிட்டு நம்ம ஒரு ரூ. 10,000 குடுங்க, நாளைக்கு குடுத்துர்றேன்னா குடுப்பாங்களா? குடுக்கவே மாட்டாங்க. அதே போல தான் தேவனுடைய திட்டத்தையும், சித்தத்தையும் அறிந்து செய்தால் தான் ஆண்டவர் கூட செய்வார். இல்லன்னா செய்ய மாட்டார். ఆలోచిస్తున్నారు. ఈ బ్యాలెన్స్ విశ్వాసం అన్నది ఒక యాక్సిలరేటర్ లాగా ఉంటే, దేవుని చిత్తం అన్నది ఒక బ్రేక్ అండి. ఆ బ్రేక్ పెట్టుకోవడానికి కూడా తెలియాలి. ఎక్కడ ఆ బ్రేక్ మనం స్లో చేసి మళ్ళా నెక్స్ట్ ఎక్సలరేటర్ ఇవ్వాలని కూడా మనం నేర్చుకోవాలన్నమాట. దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఊరికే విశ్వాసం అని గుద్దుతుంటే ఏమవుతుంది? బండి వేగంగా పోయి ఎక్కడైనా ఢీ కొట్టుకొని చివరికి ఆ దేవుని మీద విశ్వాసం, నమ్మకాన్ని వదిలేస్తారు. అడిగితే నేను ఎక్కువ ప్రార్థన చేశాను, ఎక్కువ ఇది చేశాను. దేవుడు ఏం చేయలేదు. అలిగిపోయి ఇంకా ప్రార్థన లేదు, వాక్యం లేదు, సంఘం లేదు, ఏం లేదు అన్నమాట. ఎందుకంటే నాకు కార్యాలు జరగలేదు. దేవుడు చెప్పాడా చేస్తానని? తెలీదండి. నేను నమ్మాను. ఎవరో చెప్పారు దేవుడు చేస్తాడని. దేవుడిని నమ్ముకుంటే 10,00,00,000 ఇస్తారన్నారు. 10,00,00,000 రాలేదు. నేను వెళ్ళిపోతున్నా. సమస్తము సాధ్యమంటే దేవుడిని నమ్ముకుంటే నువ్వు 10,00,00,000 100,00,00,000 రావాలి కదండీ! కానీ అలా రాదు. అది కాదు విశ్వాసము. பாருங்க, நான் கர்த்தரை விசுவாசிக்கிறேன். எனக்கு வந்து ஒரு 100,00,00,000 வேணும். ஆண்டவரே விசுவாசத்தோட எனக்கு 100,00,00,000 தாங்க. ஏன் குடுக்கணும்? ஆண்டவர் குடுக்க மாட்டாரு. அப்ப உடனே விசுவாசிச்சு ஆண்டவர் குடுக்கலன்னு சொல்ல முடியுமா? சொல்ல முடியாது. అదే నిజమైన ఒక అవసరం ఉండి, ఒక పని చేయడానికి దేవుడు ఇవ్వాలనుకుంటే, అప్పుడు వాగ్దానం చేస్తే ఆ కార్యాలు కూడా జరుగుతాయండి. ஆண்டவர் உண்மையாகவே ஒரு வாக்குத்தத்தம் பண்ணி, இந்த மாரி காரியம் நடக்கணும்னா, நிச்சயமாக ஆண்டவர் உதவி செஞ்சுருவார். ఇప్పుడు చూడండి, ఎవరో ఎక్కడో మిషనరీగా ఎళ్ళిపోయారు. ప్రభువా నన్ను కూడా మిషనరీగా పంపించు. నేను వెళ్ళిపోతున్నాను, విశ్వసిస్తున్నానంటే అది జరగదు. అలా కాదు. దేవుని రాజ్యంలో అలా మనం పని చేయలేము. బాగా అర్థం చేసుకోండి. ఎవరో చేసిన దాన్ని మీరు చేయలేరు. అది మీకు కాదు. ఇన్‌స్పైర్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు బ్రదర్ రూబెన్ గారు ఆయన చేసింది చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వచ్చు. కానీ మనం అలా చేయాలనుకోవడం వచ్చి చాలా పెద్ద పొరపాటు. చేయకూడదు. దేవుడు మీతో మాట్లాడితే తప్ప, దేవుడు మీకు చూపిస్తే తప్ప. బ్రదర్ రూబెన్ గారి జీవితంలో ఎలా జరిగిందండి? దేవుడు ప్రతిదీ దర్శనాల్లో చూపించాడండి. ప్రవచనాలు చెప్పాడండి. వాక్యాన్ని చూపించాడండి. అని 6 సంవత్సరాలుగా మాట్లాడితేనే ఆయన వెళ్ళాడు. అందుకే కార్యాలు జరుగుతున్నాయి. ఊరికే జరిగిపోవడం లేదు కదా! ఊరికే ఆయన ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతే, మధ్యప్రదేశ్‌లో వెళ్ళిపోతే నేను ప్రతి కార్యాన్ని చేంజ్ చేసుకుంటానంటే ఎక్కడో ఆ రోజే పరిగెత్తుకుంటూ వచ్చి లేకపోతే ఎక్కడో ఎవరి చేతనా పట్టబడి ఏవన్నా జరిగేదనమాట. பாருங்க, பிரதர் ரூபன் இருக்காங்க. அவங்களுடைய வாழ்க்கையில வந்து அவங்க மிஷனரியா போயிட்டாங்க. எப்படி நடந்துச்சுன்னா, ஆண்டவர் பேசினார். தெளிவான தீர்க்க தரிசனங்கள், கனவுகள் கொண்டு பேசினார், வெளிப்படுத்தினார். அதெல்லாம் இல்லாம அவரு ஒரு 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 ஹியூமன் ஜீல், ஒரு வைராக்கியம். நமக்குள்ள எல்லாம் ஒரு ஹியூமன் ஜீல் இருக்கும். ஏதாவது ஆண்டவருக்காக சாதிக்கணும். அப்படியெல்லாம் போய் செஞ்சுட்டீங்கன்னா, உங்களால செய்ய முடியாது. தோல்வி அடைஞ்சிருவாங்க. வெட்கப்பட்டுருவாங்க. பிடிபட்டுருவாங்க. அது அது வந்து அந்த வேலை நடக்காது.
ఏం చెప్పడానికి కోరుకుంటున్నానంటే, విశ్వసించడము అన్న ఒక మాటను మనము ఉంచుకొని, మనం అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి అనుకోవడం పెద్ద పొరపాటు. మన జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని వాగ్దానం చేశాడో, ఆ కార్యాన్ని చేయగలడు. பாருங்க விசுவாசிக்கிறோம் என்று சொல்லிவிட்டு நம்ம எல்லாமே செய்ய முடியாது. நம்மளுடைய வாழ்க்கையில ஆண்டவர் நமக்கு எதை செய்ய வேண்டும் என்று வைத்திருக்கிறாரோ, அதை செய்கிறதுக்கு தான் இந்த விசுவாசம் செயல்படும். ఇప్పుడు మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందనుకోండి. ఇండియాలో మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. బయట దేశానికెళ్తే అది పనికిరాదు. ఆ డ్రైవింగ్ లైసెన్స్‌కి ఒక లిమిటేషన్ మన ఫెయిత్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నది మనము బాగా గమనించాలి. అదే విధంగా దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి ఒక తలంతు ఇచ్చారు. అందరికీ కొన్ని వరాలిస్తే వాళ్ళు చేస్తే జరుగుతుందంటే, మనం చేస్తే జరుగుతుందంటే జరగదు. మనకిచ్చిన ఒక మార్గంలో వెళ్తేనే మనకు జరుగుతుందనమాట. சிலருக்கு ஆண்டவர் சில வரங்களை கொடுத்து, சில வழிகளை நடத்துகிறார் என்றால், நாம் அப்படியே செய்ய முடியாதுங்க. நமக்கு ఆండవర్ என்ன కుడుతిరుక్கிறாరో அதுதான் செய்ய முடியும். మీ జీవితంలో దేవుడు ఏం మాట్లాడాడు? ఆ విషయాలను మీరు పుస్తకంలో రాసుకోండి. ధ్యానించండి. ప్రభువా ఇవి చెప్పావు కదా! ఇవి చూపించావు కదా! ఈ కార్యాలు దర్శనాలతోటి నన్ను మాట్లాడారు కదా! వాక్యంనిచ్చి ఈ కార్యమంతా జరుగుతుందని చెప్పారు కదా! వీటిని నేను నమ్ముతున్నాను. మీ చిత్తమని నమ్మి విశ్వసిస్తున్నాను. 100% విశ్వసించినప్పుడు కళ్ళు మూసుకొని మనము నేను చెప్పగలను. ఆ కార్యాలు మీ జీవితంలో అలాగే 100% జరుగుతుందండి. ஆண்டவர் உங்களுக்கு காண்பித்த காரியங்கள், உங்களுடைய வாழ்க்கையில செய்கிறேன் என்று சொன்ன தரிசனங்களா இருக்கலாம், தீர்க்க தரிசனமா இருக்கலாம், தேவனுடைய வார்த்தையிலிருந்து பேசின காரியங்களா இருக்கலாம். அது அப்படியே 100க்கு 100% நடக்கும். நான் வந்து అడిచి எழுதி கொடுப்பேன் நடக்கும். దేవుడు చెప్తే అది జరుగుతుందండి. దేవుడు ఆయన ఆశించింది, ఆయన కోరుకున్నది మనం చేసినప్పుడు అన్నీ జరుగుతాయి. ప్రతిదీ సాధ్యమవుతుంది. ஆண்டவர் விரும்பினது, ஆண்டவர் கேட்டது, ஆண்டவர் அவர் வந்து அவர் நமக்கு கொடுக்கிற காரியங்களை நாம் விசுவாசித்தால் நமக்கு నిశ్చయము நடக்கும். ఈ ఉదయ కాలంలో ఈ బ్యాలెన్స్ ఇప్పుడు ఈరోజు మెయిన్ మెసేజ్ వచ్చి బ్యాలెన్స్ అన్నమాట. విశ్వాసం గురించి కాదు. విశ్వాసంతో పాటు రాయబడిన వాక్యాలు మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఉంచుకుంటే తప్ప మన విశ్వాసం వచ్చి ఔట్ ఆఫ్ బ్యాలెన్స్ మితిమీరిపోయి ఎక్కడో పడిపోయి రేపొద్దున దేవుని మీద కోపము, దేవుని మీద బాధ, వైరం అని కూడా కలుగుతుందండి. అలా చేసుకోవద్దండి. మీ లిమిటేషన్స్‌లో మీరు నిలబడండి. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపులో నిలబడండి. దేవుడు మీకు వాగ్దానం చేసిన కార్యాలను కోరుకుంటూ, ఆ విషయాన్ని దేవుని మనస్సును ఎరిగి ప్రార్థించడం నేర్చుకుందాం. இந்த நாள்ல நாம் விசுவாசத்தை குறித்து பார்ப்பதை விட இன்றைக்கு வந்து ஒரு பேலன்ஸ். நம்ம வந்து விசுவாசிக்கிறோம் எல்லாமே செய்ய முடியாது. கர்த்தர் நம்மளுடைய வாழ்க்கையில எதை செய்ய நினைக்கிறாரோ, அவருடைய வார்த்தையில எதை வந்து வெளிப்படுத்தி சொல்லியிருக்கிறாரோ அதெல்லாமே நமக்கு நடக்கும். బైబిల్ వాక్యంలో దేవుడు రాసిన ప్రతి వాగ్దానము మనము విశ్వసించగలిగితే మన జీవితంలో జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ప్రత్యేకమైన కార్యాలు మీతో దేవుడు నిబంధన చేయకపోతే అవి చేస్తే జరుగుతుందన్న కార్యం జరుగుతుందో జరగదా తెలీదనమాట. జరగడానికి ఛాన్సెస్ తక్కువ. కొన్ని ప్రత్యేకంగా దేవుడు ఒక మనిషితో నిబంధన చేసుకుంటే ఆ కార్యాలు జరుగుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి. నేను ఏ స్థలమన్నా వెళ్ళొచ్చు మిషనరీగా వెళ్ళాలంటే. కానీ ఎక్కడికెళ్ళినా పరిచర్య జరుగుతుందా? ఆత్మలు రక్షణ పొందుతారంటే లేదు. నేను వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళాల్సింది భూటానికెళ్ళాలి, నేపాల్‌కెళ్ళాలి, చైనాకెళ్ళాలి, మంగోలియాకెళ్ళాలి. ఈ ప్రదేశాల్లో వెళ్తే దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు నాకు చూపించాడు. ఈ భాగాలు ముఖ్యంగా భూటాన్‌లో ప్రారంభించమని చూపించాడన్నమాట. సో, అవి నేను ముందడుగు వేస్తే జరుగుతుంది. వేరే ఎక్కడ వెళ్తే జరగదు. భూటాన్‌లోనే జరుగుతుంది, నేపాల్‌లోనే జరుగుతుంది, చైనాలోనే జరుగుతుంది, మంగోలియాలోనే జరుగుతుంది. అది దేవుని చిత్తం. ఇది ఎరిగి ఆ స్థలంలో వెళ్లి అక్కడ క్రియ చేసినప్పుడు దేవుడు కూడా క్రియ చేయగలుగుతాడు. రానే ఉన్న రోజుల్లో దేవుడు అలా వాడుకోవాలని కూడా నేను కూడా ఎదురు చూస్తున్నాను. సిద్ధపడుతున్నాను. దేవుడు ఆ ప్రదేశాల్లో చాలా కఠినమైన స్థలం చైనా, నేపాల్, భూటాన్ కానీ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు సూటిగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే దేవుని ఆత్మ గడిచిన సంవత్సరము జనవరి నెలలో ఇలా సంక్రాంతి ఆ టైంలో కూర్చొని ధ్యానిస్తుంటే పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నిన్ను భారతదేశంలోకు నార్త్ సైడ్‌లో ఉన్న தேశాలకు తీసుకెళ్తాను అని కూడా மாట్లాடாருమాట. பாருங்க, நான் வந்து ஒரு மிஷனரி ஊழியராக போனேன்னா, எல்லா இடத்துக்கு எங்க வேணா போய் செஞ்சிடலாம்னு செய்ய முடியாது. என்னால செய்ய முடிந்தது வந்து பூட்டான், நேபாள், சைனா, மங்கோலியா இந்த தேசங்கள தான் செய்ய முடியும். ஏனென்றால் ஆண்டவருடைய ஆவியானவர் கடந்த வருடத்தில வந்து தெளிவா பேசினார்.
இந்தியாவுக்கு நார்த் சைட்ல இருக்கிற தேசங்கள உன்னை கொண்டு போவேன். నాకు తెలియలేదన్నమాట. విచ్ ఈస్ ద నార్థర్న్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఏది ఉంటుంది నార్త్ భాగంలో నాకు తెలీదు. ప్రభువా ఏ స్థలం అంటే ప్రభు చెప్పాడు, "నువ్వు గూగుల్‌లో కొట్టి చూడు" అన్నాడు. చూస్తే ఈ ప్రదేశాలు వచ్చాయన్నమాట. చూస్తే నాకు అంత సంతోషం అనిపించలేదు. కొద్దిగా బాధగా అనిపించింది. ఏంది ప్రభువా ఇంత కఠినమైన స్థలమా అన్నట్టు. ஆண்டவர் சொன்னாரு, "எந்த இடம் ஆண்டவர்ன்னா, கூகுள் பண்ணி பாருன்னு" சொன்னாரு. பார்த்த உடனே இந்த தேசங்கள்லாம் வந்துச்சு. ஆண்டவரே! என்ன ஆண்டவரே! இது ரொம்ப கஷ்டமான இடமா இருக்குது. நல்ல ఈజీயான இடமா கிடையாதே என்று కూడా యోచించాను. ఆ తర్వాత ఇప్పుడు 3 దేశాలు చూపించాను. 3 దేశంలో ఏ దేశానికి మొట్టమొదటిగా ఎళ్ళాలి? ఎక్కడ పరిచర్య జరగాలి ప్రభువా అని ప్రార్థిస్తూ ఉండగా దేవుడొచ్చి ఒక పుస్తకాన్ని నాకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చదివాననమాట. సిండీ జేకబ్స్ అన్న ఒక దేవుని సేవకురాలు. ఆమె వచ్చి ప్రవక్తరాలుగా ఉండేది అమెరికా దేశంలో. ఆమె రాసిన ఒక పుస్తకం 'హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్' దేవుని స్వరాన్ని వినడం ఎలా అన్న ఒక పెద్ద పుస్తకం రాశారనమాట. ఆ పుస్తకాన్ని నువ్వు తీసి చదువు అన్నాడు. ఆ పుస్తకం ఎక్కడుందో, ఏం చదవాలో కూడా తెలీదనమాట. తీసుకున్నాను. మొదటి నుంచి చదువు అన్నాడు. మొదటి నుంచి చదువుతూ వచ్చాను. 52వ పేజీకొచ్చాను. ఒక్క సిట్టింగ్‌లో కూర్చొని చదువుతున్నానన్నమాట. அப்ப நான் கேட்ட ஆண்டவர், இந்த 3 தேசங்கள் இருக்கு. இந்த 3 தேசத்துல எந்த தேசத்துக்கு முதலாவது போகணும்? எந்த இடத்துல நீங்க கிரியை செய்ய போகிறீங்கன்னு கேட்ட உடனே ஆண்டவர் சொன்னார், சிண்டி ஜேக்கப்ஸ் என்கிற ஒரு ஆத்தர் பல வருடங்களுக்கு முன்பாக அந்த புத்தகத்தை படித்து, தேவனுடைய குரலை கேட்பது எப்படி என்று அந்த புத்தகத்தை எடுத்து வாசின்னு சொன்னாரு. அதை நான் வாசிக்க ఆరంభించాను. 52వ పేజీ వరకు వాసిస్తూ வந்துட்டேன். 52వ పేజీకి వచ్చినప్పుడు ఆమె ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నారన్నమాట. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆయన చిత్తాన్ని ఎలా వెల్లడిపరుస్తాడంటే, ఉదాహరణకు అనేసి చెప్పి ఒక ఉదాహరణ రాస్తున్నాడు. ప్రభువు ఇదిగో నువ్వు బయలుదేరి ఒక దేశానికి వెళ్లి నువ్వు సువార్త చెప్పు అని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గాడ్ టెల్స్ యూ టు గో టు భూటాన్ అండ్ డూ ద వాక్, హి విల్ డూ ద వాక్ అని ఆ భూటాన్ అనే ఒక ఆ దేశము పేరు ఆ 52వ పేజీలో మెన్షన్ చేశారు. అది చదివినప్పుడు నా హృదయంలో ఒకవైపు ఆనందము, ఒకలాంటి ఒక ఫీలింగ్, భయమొచ్చేసిందన్నమాట. ఎవరున్నారు ఈ రూమ్‌లో? ఎందుకంటే నాకు దేవుడు చూపించిన 3 దేశాల్లో మొట్టమొదటిగా ఏది ఎళ్ళాలంటే, ఒకవేళ దేవుడు నిన్ను పంపిస్తే ఈ దేశానికి వెళ్ళు అన్నట్లు ఒక ఎగ్జాంపుల్ ఆ పుస్తకంలో ఉండడం నాకు అస్సలు గుర్తులేదు. అలాంటి రాశారు. అటువంటి పేరు ఉంటుందని ఎదురు చూడలేదు. సూటిగా అదే పేరు అక్కడ ఉండడం ద్వారా నేను ఖచ్చితంగా మనసులో అనుకున్నాను. మొట్టమొదటిగా మన పనంటూ మిషనరీ వర్క్ అంటూ స్టార్ట్ చేయాలంటే ఈ దేశంలోనే స్టార్ట్ చేయాలి. అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు నాలో ఒక ఆనందము, దేవుడు ఇక్కడే ఉన్నాడని ఒక భయము, వణుకు వచ్చేసిందనమాట. నా చుట్టూ ఉన్నాడు. ఇక్కడే నా మనసును చూస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చదువంటే ఆ వాక్యం ఇక్కడే ఉంది కదా! ఈ మాట ఇక్కడే ఉంది కదా! అని కూడా చాలా వణికిపోయాననమాట. దేవుడు అలా మాట్లాడినప్పుడు ఇప్పుడు విశ్వాసం అనేది కలుగుతుందనమాట. రేపు పొద్దున అక్కడికెళ్ళాలంటే విశ్వాసం అనేది ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంటుంది. అలా కాక నేనే ఊహించుకొని వెళ్తే కార్యాలు జరగవు. பாருங்க அந்த புத்தகத்த எடுத்து வாசிச்சப்ப 52வது பேஜுக்கு வந்த உடனே, அங்க அந்த அம்மா வந்து ஒரு எக்ஸாம்பிள் எழுதியிருக்கிறாங்க. கர்த்தர் உங்கள வந்து ஒரு ஊழியத்துக்கு அனுப்பினார் என்றால், உங்களை முதலாவது பூட்டான் என்கிற தேசத்துக்கு அனுப்பினாங்கன்ற எழுதியிருக்காங்க. அத பார்த்த உடனே எனக்குள்ள ஒரு ஆனந்தம், ஒரு ஒரு கண்ணிலிருந்து தண்ணீர் வருது. ஆண்டவர் என்னை பார்க்கிறாரு. ஐயோ! இங்க தான் இருக்கிறாரு. பயம், பயந்து போனேன். பாருங்க, அப்படி செய்யும்போது விசுவாசம் பிறந்து வரும். இந்த இடத்துக்கு போனா ஆண்டவர் நிச்சயமா இருப்பார், செய்வார் என்று சொல்லி. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీలో మీరు అర్థం చేసుకోవడానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాననమాట. వేరే ఎటువంటి ఇంటెన్షన్స్ లేదు ఇవన్నీ చెప్పడానికి. యాక్చువల్లీ చెప్పాల్సిన అవసరం లేదు. అనేకులు చెప్పరు. కానీ నేనొచ్చి మీరందరూ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న కారణం బట్టి ఓపెన్‌గా చెప్తున్నాను. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కన్ఫర్మ్ చేస్తాడు. ఎప్పుడు జరుగుతుందంటే మనము సిద్ధపాటుతో ఉన్నప్పుడే దేవుడు అద్భుతాలను చేయగలుగుతాడు. எப்போ இந்த மாரி காரியங்கள்லாம் ஆண்டவர் சொன்ன காரியங்கள் நடக்கும்னா, ஆண்டவருக்கு நாம் கீழ்ப்பட்டு அந்த కార్యத்தை செய்யும்போது தான் நடக்கும். కొన్ని మార్లు దేవుడు మాట్లాడాడంటే అది జరిగిపోదండి. ఇప్పుడు భూటానికి దేవుడు తీసుకెళ్తాను, చేస్తానని చెప్పేసాడని నేను ఊరికే కూర్చుంటే అది జరగదు. మనం కూడా విశ్వాసముతో అడుగులు పెట్టినప్పుడే జరుగుతాయన్నమాట. చిన్న అడుగు తీసుకొని విశ్వాసంతో వెళ్ళినప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. சின்ன சின்ன நம்மளுடைய அப்ப ஆண்டவர் என்கிட்ட சொல்லிட்டாரு, பூட்டான் தேசத்துக்கு போ. இப்படிலாம் நடக்க போகுது. அத நான் நெனச்சுக்கிட்டே உட்கார்ந்துட்டு இருந்தா நடக்காது. நம்ம போகணும். நம்ம విశ్వాసిக்கணும். நம்ம కాలెడితి எடுத்து வைக்கணும். నేను అడిగాను, ప్రభువా నాకు ఎవ్వరు తెలియరు ఈ దేశాల్లో భాష రాదు. ఎవరు తెలియరు. ఏ దేశమో ఎలా వెళ్ళాలంటే ప్రభు మాట్లాడు. నాకు అక్కడ ఉన్నారు. ప్రజలున్నారు. సహాయం చేయడానికి ఓపెన్ డోర్స్ ఉన్నాయి. నువ్వు వెళ్ళు అని కూడా చెప్తున్నాడన్నమాట.
ஆண்டவரே எனக்கு யாரும் தெரியாது. எப்படி போவேன்? என்ன செய்வேன்னா? ஆண்டவர் சொல்றாரு, அந்த இடத்துல திறந்த வாசல் நான் வைத்திருக்கிறேன். நீ எழும்பி పో என்று சொல்லுகிறார். మనము సిద్ధపాటుతో ఉన్నప్పుడు దేవుడు గో అంటాడు. గో అన్నప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత మనం చేసే కార్యాలను పుస్తకాల్లో చదువుతారండి. వచ్చే తరం చెబుతారు. ఇలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు. ఇవన్నీ ఎలా జరిగింది? ఇంతవరకు మనం పుస్తకాలు చదువుకున్నామండి. దేవుడు వాళ్ళతో మాట్లాడడం ద్వారా వాటిని వాళ్ళు విశ్వసించారు. విశ్వసించు వానికి సమస్తము சாத்தியமோ. பாருங்க எப்படி இந்த பழைய காலத்துல மிஷனரிகள் போனாங்க, ஊழியர்கள் போனாங்க, அற்புதங்கள் நடந்ததுன்னா, கர்த்தர் அவங்களோடு பேசினார். கர்த்தர் பேசின காரியத்தை அவங்க விசுவாசித்தாங்க. விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் సాధ్యం. ఈ ఉదయకాలమందు కూడా దేవుడు వాక్యం ద్వారా మీ అనుభవాల్లో దేవుడు మాట్లాడిన కార్యాలను కూడా మీరు విశ్వసిస్తే సమస్తము మీకు సాధ్యం. ఈ ఈ లిమిటేషన్స్ కాకుండా బయటికెళ్ళి మీ మనసుకు తోచినవన్నీ అనుకుంటే జరగదు. అటువంటి తప్పుడైన ఆలోచన వదిలిపెట్టండి. అలాంటి క్రైస్తవులకు కూడా మీరు సూటిగా మాట చెప్పి, అలా గుడ్డిగా నమ్మడం విశ్వాసం కాదు. దేవుని వాక్యం అనుసారంగా నమ్మడమే విశ్వాసం అన్న కార్యాన్ని మనం అందరం నేర్చుకుందాం. ఇంకొకటి దేవుడు మనల్ని నడిపించి, మనకు దేవుడు ఉంచిన ఆ యొక్క మార్గంలో పరిగెత్తడానికి దేవుడు కృప ఇచ్చును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. கர்த்தர் நமக்கு ஆசீர்வாதம் செய்வாராக. நம்மளுடைய வாழ்க்கையில நாம் தேவ சித்தத்தின்படி அவருடைய வார்த்தையின்படி நாம் நடந்து கொள்ள காரியங்களை செய்ய ஆண்டவர் நமக்கு உதவி செய்வாராக. இந்த லிமிட்டேஷன் நம்ம புரிந்து கொள்ளணும். இந்த லிமிட்டேஷனை விட்டுட்டு மனம் வந்ததெல்லாம் ஏதோ நினைச்சதெல்லாம் நடந்துரும்னு நினைக்கிறது அப்படிப்பட்ட கண்மூடித்தனமான நம்பிக்கை கிடையாது கிறிஸ்தவ நம்பிக்கை. தேவனுடைய வார்த்தையின்படி நாம் செய்யும்போது தான் நடக்கும். அந்த வார்த்தையை அதனால்தான் வார்த்தையை படிக்கணும். அதனால்தான் அந்த కర్తరికాக కాத்திருக்க வேண்டும். చూడండి ఈ కారణం బట్టి మనం 2 కార్యాలు చేయాలి. ఎక్కువ వాక్యాన్ని చదవాలి. దేవుని కొరకు కనిపెట్టి దేవుని స్వరాన్ని వినిపించుకున్నప్పుడే మనలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు సమస్తము సాధ్యము. பாருங்க ஆண்டவருடைய சந்நிதியில் நாம் காத்திருக்கணும். வேதத்தை வாசிக்கணும், காத்திருக்கணும். அவருடைய குரலை கேட்கும்போது நமக்கு எல்லாம் సాధ్యం. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ప్రార్థించుకుందాం. కర్త మనల్ని எல்லாரையும் ఆశీర్వదింపారాக. జెబిపోం.